రైట్. సో 15 into 15 ఆల్రెడీ మీకు తెలుసు. 15 into 15 అంటే 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 2. 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 2 కాబట్టి 1 into 2 2, తర్వాత 5 into 5 25. రైట్, బాగానే ఉంది. 25 into 35. సో ఇంతకు ముందు ఏముండే, ఈ రెండు నెంబర్స్ సేమ్ ఉండే. ఈ రెండు నెంబర్స్ ఏముండే, ఇంతకు ముందు క్వశ్చన్ లో ఈ రెండు నెంబర్స్ సేమ్ ఉండే. ఈ విధంగా ఈ రెండు నెంబర్స్ సేమ్ ఉండే. ఫస్ట్ 2 నెంబర్స్ సేమ్ ఉండే. ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వచ్చేసి 5 5 ఉండే. బట్ ఇక్కడ ఈ 2 నెంబర్స్ సేమ్ లేవు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లాస్ట్ కు సేమ్ ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 3 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏముంది బాబు, 3 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 4. అర్థమైందా? 3 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 4 కాబట్టి 2 into 4 ఏమైతుంది, 8. 2 into 4 ఇది 8 ఎలా వచ్చింది, 2 into 4. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ 5 into 5 రాయొద్దు, డైరెక్ట్ 5 into 5 రాయొద్దు అనమాట. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 3 కి 2 కి. 3 - 2 డిఫరెన్స్ వచ్చేసి 1 into 50 రాసుకోవాలి. 50 రాసి ప్లస్ 25 రాయాలి. ఓకేనా? 3 - 2 ఎంత బాబు, 1 into 50 ప్లస్ 25. సో చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. సో డైరెక్ట్ ఇక్కడ మనం ఏంటి 75 అనమాట. 50 ప్లస్ 25 ఎంత, 75. సో నేను ఇంకో ప్రాబ్లం తీసుకుంటున్నాను, చూడండి, మీకు అర్థమవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ 45 into 65 బాబు. 45 into 65 అంటే 4 తర్వాత 6 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంది, 6 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 6 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 7 కాబట్టి 4 7 28 ఇలా రాసేస్తావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే 4 కి 6 కి 4 కి డిఫరెన్స్ ఎంత ఉంది, 6 కి 4 కి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి 2 into 50 ప్లస్ 25. 250 ఎంత, 100 ప్లస్ 25 ఎంత, 125. సో 125 అనేది డైరెక్ట్ ని ఆన్సర్ ఇలా చేసేస్తావు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి నేను చెప్తున్నాను చూడండి. 15 into 95. 15 into 95 చాలా స్పీడ్ గా చేయాలి మనం. ఓకేనా? సో 9 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత, 10. 1 into 10 ఎంత, 10. తర్వాత 9 నుంచి -1, 9 నుంచి 1 తీసేస్తే ఎంత, 8. 8 into 50 400. 400 plus 25 475. దిస్ ఇస్ ద ఆన్సర్. 15 into 95 అలా అనమాట. సో ఇంకో లాస్ట్ ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏం కన్ఫ్యూజ్ కావద్దు, నేను ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 25 into 75. ఫస్ట్ నువ్వేం చేయాలి, 7 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 8. 2 into 8 ఎంత అవుతుంది, 16 అవుతుంది. 7 నుంచి 2 పోతే ఎంత, 5. 7 నుంచి 2 పోతే 5. 5 into 50. 5 into 50 ఎంత, 2. 5 5 250 ప్లస్ నీవేం చేయాలి, 25 అనేది యాడ్ చేయాలా. 25 అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది, 275. 275 అంటే 25 into 75 is nothing but 275. ఓకే, అర్థమైందా? 16 275. ఓకే, రైట్. రోహిత్ సింగ్ అండ్ నాగేశ్వరరావు ఆన్సర్ చేశారు. ఓకే బాబు, ఇది న్యూ ట్రిక్. సో ఈ ట్రిక్స్ అన్ని మళ్ళీ ఒకసారి మనము ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం ఈ 30-40 మినిట్స్ సెషన్ లోనే. అండ్ ఒక 40 బేసిక్ క్వశ్చన్స్, ఈ ట్రిక్స్ పైన ఉండే 40 బేసిక్ క్వశ్చన్స్ చాలా స్పీడ్ గా విత్ టైమర్ తో మనం ఆన్సర్ అనేది చేసేస్తాం అన్నమాట ఇప్పుడు. ఓకేనా? సో రైట్ బాబు, నెక్స్ట్ స్లైడ్. వెయిట్ మినిట్. రైట్. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. 11 స్క్వేర్ అంటే 121. 111 స్క్వేర్ అంటేనేమో 1 2 3 2 1. సో నువ్వు ఇక్కడ ఎంత వరకు రాయాలి, ఇక్కడ బాబు ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ 1 ఉందా, 2 ఉంది కాబట్టి 2 వరకు రాసినావు. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 వరకు రాసి మళ్ళీ రిటర్న్ రాయడమే. ఇక్కడ చూడు, కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7. 7 వరకు ఇలా రాసిండు. 1 2 3 4 5 6 7. తర్వాత మళ్ళీ 7 తర్వాత మళ్ళీ రిటర్న్ రాసిండు అనమాట. నువ్వు ఎన్ని వన్స్ ఉంటే అన్ని. ఇప్పుడు 1
1 2 3 4 5 ఉన్నాయి కదా 5 ఉంటే నువ్వేం చేయాలంటే ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వన్స్ ఎన్ని ఉన్నాయి బాబు 5 వన్స్ ఉన్నాయి 5 వన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి 1 2 3 4 5 4 3 2 1 సో ఇది ఓకేనా సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు సో నాట్ ఏ ప్రాబ్లం సో నెక్స్ట్ స్లైడ్ రైట్ సో ఇది మీకు తెలియదు ఒకసారి వినండి ఇంకోసారి చెప్తాను సో ఇదేంటంటే చూడండి బాబు ఇది 11 into 111 11 into 111 సో 11 తోటి మల్టిప్లికేషన్ చేసిండు ప్రతిదీ 11 తోటి మల్టిప్లికేషన్ ఇదేమో వన్స్ తో అన్ని వన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ అనేది ఎలా చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ 11 into 111 ఉంది సో ఇక్కడ మాక్సిమం ఎన్ని ఉన్నాయి బాబు నెంబర్స్ ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి 2 వన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి 3 వన్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలంటే వన్స్ 2 ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ 1లు ఎన్ని ఉన్నాయి బాబు 2 ఉన్నాయి ఇక్కడ 1లు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 వన్స్ ఉన్నాయి అర్థమైందా సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ 1 నెంబర్లు 2 ఉన్నాయి కాబట్టి 2 వరకు రాయాల తర్వాత 7 minus 2 డిఫరెన్స్ 7 minus 2 ఎంత అవుతుంది 5 అవుతుంది 7 minus 2 5 అవుతుంది కాబట్టి మళ్ళీ +1 యాడ్ చేస్తున్నా +1 యాడ్ చేస్తే 6 2s రావాలా బాబా అంతే ఇక్కడ 2 అని రాసిన నేను ఆల్రెడీ 2 2 2 2 1 2 3 4 5 6 1 అన్నమాట అంతే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1లు 3 ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1లు 1 2 3 4 5 6 7 8 వన్స్ ఉన్నాయి బాబు 8 వన్స్ ఉన్నాయి ఓకేనా సో 8 వన్స్ ఉన్నాయి 1 minute ఎవరో మెసేజ్ చేశాను ఓకే సో 8 వన్స్ ఉన్నాయి సో ఇప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇక్కడైతే స్మాలర్ నెంబర్ అంటే మీది ఈ స్మాలర్ నెంబర్ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు డైరెక్ట్ ఏం చేస్తున్నావు 1 2 3 రాసేస్తావు ఫస్ట్ తర్వాత 8 minus 3 ఎంత బాబు 5 +1 యాడ్ చేస్తావు డిఫరెన్స్ కి ఒకటి యాడ్ చేస్తావు అప్పుడు ఎన్ని వస్తుంది 3 వస్తుంది కదా డిఫరెన్స్ కు ఒకటి యాడ్ చేస్తే 6 వస్తాయి అంటే 6 3s ఉండాలి ఇక్కడ 6 3s ఉన్నాయా 6 3s ఉన్న తర్వాత మళ్ళీ 2 1 అనేది యాడ్ చేస్తావు అంతే ఏం లేదు ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి 4 వన్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 తర్వాత డిఫరెన్స్ ఎంత బాబు 2 +1 ఎంత 3 అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 రాయాలి డిఫరెన్స్ ఎంత ఉంది 2 +1 3 కాబట్టి 4s 3 రాయాలి మళ్ళీ 3 2 1 అనేది రిటర్న్ రాసేస్తావు అంతే ఇక్కడ ఓకేనా సో ఇది 11th ఇట్లా 1 అన్ని వన్స్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అనేది ఇలా రాస్తాం సో లాస్ట్ గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇంకోసారి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ 1లు ఎన్ని ఉన్నాయి బాబు 3లు ఉన్నాయి ఇక్కడ 1లు ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి సో స్మాలర్ది మనం ఫస్ట్ తీసుకుంటాం ఫస్ట్ తీసుకొని ఏం చేస్తామంటే 1 2 3 నేను 3 వరకే రాసిన ఎందుకు 1 3లే ఉన్నాయి కాబట్టి తర్వాత 5 minus 3 ఎంత అవుతుంది 2 అవుతుంది 5 minus 3 ఎంత అవుతుంది 2 అవుతుంది నేను +1 చేస్తే 3 ఇంకా మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ 3ని మళ్ళీ ఇంకా 3 టైమ్స్ రాయాలన్నమాట 3 టైమ్స్ రాసేస్తావు మళ్ళీ ఇక్కడ ఏవైతే ఫస్ట్ రాసేసినావో అవి రివర్స్ రాసేస్తావు సరిపోతాయి సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్ గా ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి బాబు 6 ఉన్నాయి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 రాసేస్తున్నా ఎందుకు 3నే ఉన్నాయి కదా 6 minus 3 ఎంత 3 +1 ఏం చేస్తే 4 అవుతుంది
6 minus 3 3 ప్లస్ 1 యాడ్ చేస్తే 4 అవుతుంది కాబట్టి 4 రాయాలి. ఇవి 4 తర్వాత 2 1 యాస్టేజ్ రాస్తే అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఓకేనా? సో ఇది నెక్స్ట్ స్లైడ్. ఓకే, బేసిక్. ఓకే బాబు, బేసిక్ క్యాలిక్యులేషన్. బేసిక్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద 11 బేసిక్ క్యాలిక్యులేషన్ ఇది మీకు అందరికి వస్తుంది. సో ఇంకోసారి చెప్తాను చూడండి. 11 బేసిక్ క్యాలిక్యులేషన్ ఏంటిదంటే ఫస్ట్ 2 అనేది యాస్టీస్ రాయాలి బాబు. 2 అనేది యాస్టీస్ రాయాలి. తర్వాత ఏం చేయాలి? 2 + 9 రాయాలి. 2 + 9 రాయాలి. 2 + 9 మీకు డీటెయిల్ గా రాస్తున్నా. లాస్ట్ కు 9 అనేది యాస్టీస్ గా రాస్తావు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చేసుకుంటూ పోవాలి బ్యాలెన్సింగ్ 9. 9 + 2 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 2 చేస్తే ఏమవుతుంది? ఫైనల్ ఆన్సర్ 9 1 ఇక్కడ 1 క్యారీ కాబట్టి 3 1 9. ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 254 × 11 ఉంది. నువ్వేం చేయాలంటే 2 రాయాలి యాస్టీస్ గా. 2 + 5 2 + 5 ఏమవుతుంది? 7 అవుతుంది. 5 + 4 ఏమవుతుంది? 9 అవుతుంది. లాస్ట్ 4 ఉన్నది యాస్టీస్ గా రాయడమే. లాస్ట్ కు ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాబు చూడండి. ఇక్కడ 7 ఉందా? 7 యాస్టీస్ గా రాస్తా. 7 + 8 ఏమవుతుంది బాబు? 15 అవుతుంది. 8 + 9 ఏమవుతుంది? 17 అవుతుంది. 9 యాస్టీస్ గా రాస్తా. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 9 కు 9, ఇక్కడ 7 కు 7, ఇది 1 క్యారీ పోతుంది. అప్పుడు అది ఏమవుతుంది? 16 అవుతుంది. 6 రాసుకుంటాం. ఇక్కడ 1 క్యారీ పోతుంది. 7 + 1 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇది ప్రాసెస్. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇది ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేరే కలర్ తీసుకుందాం. లాస్ట్ క్వశ్చన్ 3 5 8 6 × 11 కనుక తీసుకుంటే నేను ఫస్ట్ 3 నే తీసుకుంటాను. 3 + 5 ఏమవుతుంది బాబు? 8 అవుతుంది. 5 + 8 ఏమవుతుంది? 13 అవుతుంది. 8 + 6 ఏమవుతుంది? 14 అవుతుంది. 4 యాస్టీస్ గా రాస్తా. ఇది 1 ఇటు క్యారీ పోతే 14 అవుతుంది. 4 రాస్తాం. ఇటు 1 క్యారీ పోతే 9 అవుతుంది. తర్వాత 3 అనేది యాస్టీస్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో 11th multiplication is very simple. Okay, so right, next slide. Multiplication by 111. Multiplication by 111. 1 minute. ఎవరో మెసేజ్ చేశారు. ఓకే నాన్న, మల్టిప్లికేషన్ విత్ 111 గురించి మనం మాట్లాడితే, సో ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ 234 × 111 మనం తీసుకుంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే 2 చెయ్యి. ఫస్ట్ 2 అనేది నేను యాస్టీస్ రాసుకుంటా. సెకండ్ వచ్చేసి 2 + 3 రాసేసుకుంటా. తర్వాత నువ్వేం చేయాలంటే 2 + 3 + 4 అంటే అన్ని నెంబర్స్. తర్వాత నువ్వేం చేయాలి అంటే 3 + 4 లాస్ట్ కు నువ్వేం చేయాలి అని అంటే 4 అనేది నువ్వు యాస్టీస్ గా రాసుకుంటావు. దీన్ని నేను మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా రాశాను. మీరు డైరెక్ట్ గానే రాసుకోవచ్చు. సో 2 + 3 ఏమవుతుంది బాబు? 5 అవుతుంది. 2 + 3 + 4 ఏమవుతుంది? 9 అవుతుంది. తర్వాత 3 + 4 ఏమవుతుంది? 7 అవుతుంది. 4. సో ఆన్సర్ ఈస్ 2 5 9 7 4. సో 111 మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ ప్రాబ్లం నేను చేస్తున్నాను చూడండి. 743 × 111. 7 అనేది యాస్టీస్ రాయాలి. 7 + 4 ఏమవుతుంది? 11 అవుతుంది. ఓకేనా? 7 + 4 11, 11 + 3 ఏమవుతుంది? 14 అవుతుంది. తర్వాత 4 + 3 ఏమవుతుంది? 7 అవుతుంది. తర్వాత లాస్ట్ కు 3 యాస్టీస్ రాసుకుంటాం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3 7 ఇక్కడ 4 1 క్యారీ పోతే ఏమవుతుంది? 12 అవుతుంది. 1 క్యారీ పోతే ఏమవుతుంది? 8 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 8 2 4 7 6. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 111. So right, so next slide. ఓకే బాబు, ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. తెలియని వాళ్ళ కోసం జస్ట్ సింపుల్ గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వాళ్ళ కోసం. రైట్,
సో ఎవరైతే న్యూగా వచ్చారో వాళ్ళు చూడండి బాబు 96 ఇంటూ 96 అంటే ఇది బేస్ 100 కాబట్టి 100 నుంచి 96 పోతే -4 అవుతుంది, ఇది -4 అవుతుంది. సో నువ్వు ఏ విధంగానన్నా క్యాలిక్యులేట్ చెయ్యి. 96 నుంచి 4 అన్న తీసేయి. 96 నుంచి 4 తీసేస్తే ఏమవుతుంది 92 అవుతుంది. 4 into 4 ఏమవుతుంది బాబు 16 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 9216. ఇది చూడండి 105 into 106 ఇది 100 plus 5 100 plus 6 ఓకేనా. ఈ 105 నుంచి ప్లస్ 6 యాడ్ చేస్తే ఏమవుతుంది 111 అవుతుంది. తర్వాత 5 6 ఎంత 30. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి సో 95 105 ఉంది. 95 105 95 105 ఉన్నప్పుడు ఇది 100ల నుంచి ఎంత -5 ఇది +5 -5 +5. సో 95 ని +5 చేస్తే ఏమవుతుంది 100 అవుతుంది. లేదా 105 నుంచి -5 చేస్తే ఏమవుతుంది 100 అవుతుంది. సో 100 5 into 5 ఏమవుతుంది బాబు 25 అవుతుంది, -25 అవుతుంది. సో నా ఆన్సర్ ఈస్ ఇక్కడ 1 క్యారీ తీసుకుంటాం. 1 క్యారీ తీసుకుంటే 99. 100ల నుంచి 25 పోతే ఏమవుతుంది బాబు సో 75. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, ఈ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఇంతకు ముందు చెప్పుకున్న మెథడ్ లో కూడా చేయొచ్చు బాబు. 95 into 105 అనేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. చూడు ఎందులో చెప్పుకున్నాము, ఇక్కడ 10 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత 11. 10 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 11 కాబట్టి 9 into 11 ఏమవుతుంది 99 అవుతుంది. సో 10 కి 9 కి ఎంత డిఫరెన్స్ ఉంది 1 ఉంది. 1 into 50 plus 25 అంటే 50 plus 25 ఏమవుతుంది 75. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఇది స్పీడ్ గా ఎందుకు చెప్తున్నానంటే ఇది 2-3 క్లాసులు ఆల్రెడీ చెప్పిన. సో జస్ట్ దిస్ ఈస్ ద రివిజన్ అంతే బాబు. సో ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 1998 to 1995 1000 minus 2 1000 minus 5 98ల నుంచి 5 పోతే ఏమవుతుంది బాబు 93 అవుతుంది. సో 993 తర్వాత 2 into 5 ఎంత 10. సో కాబట్టి ఇక్కడ 3 digits ఉండాలి కాబట్టి 0 10. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ 1002 1007 ఇది మల్టిప్లికేషన్ ఎలా, ఇక్కడ +2 తీసుకుంటావు, ఇక్కడ +7 తీసుకుంటావు. సో ఇప్పుడు ఏమైతుంది 1002 + 7 వచ్చేసి 1009 అవుతుంది. 2 7 14 కాబట్టి 04. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇవి ఇలాంటి మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ స్లైడ్. ఓకే బాబు చూడండి ఇది చాలా ఇది కూడా నేను ఒకసారి రివిజన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నామనంటే 25 into 5 ఓకే 25 into 5 చేయమన్నప్పుడు అంటే మల్టిప్లికేషన్ విత్ 5 ఇది మల్టిప్లికేషన్ విత్ 5 అన్నప్పుడు నేనేం చేయమన్నా సో జస్ట్ దీనికి పక్కకి 0 పెట్టుకొని డివిజన్ చెయ్యి. పక్కకి 0 పెట్టుకొని 2 తోటి డివిజన్ చేయి. 2 తోని డివిజన్ చేస్తే ఏమవుతుంది 14 అవుతుంది 140. ఏం లేదు మల్టిప్లికేషన్ విత్ 5 అంటే పక్కకి 0 పెట్టుకొని 2 తోటి డివిజన్ చేయి. 2 2s తర్వాత 2 3s 2 5s. సో మల్టిప్లికేషన్ విత్ 5 అంటే పక్కకి 0 పెట్టుకొని 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో రైట్. ఓకే నాగేశ్వరరావు అదేదో ప్రాబ్లం నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయి, పిక్ తీసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. సో నెక్స్ట్ వచ్చేసి 28 into 50 28 into 50 అన్నప్పుడు దీన్ని నువ్వేం చేస్తావంటే పక్కకి 2 సున్నాలు పెట్టుకుందాం. పక్కకి 2 సున్నాలు పెట్టుకొని డివిజన్ బై 2. 5 తో మల్టిప్లికేషన్ అన్నప్పుడు బాబు పక్కకి 0 పెట్టుకొని పక్కకి ఒక 0 పెట్టుకొని డివైడెడ్ బై 2 చేస్తావు. అదే 50 తో మల్టిప్లికేషన్ అన్నప్పుడు పక్కకి 2 సున్నాలు పెట్టుకొని డివైడెడ్ బై 2 చేస్తావు. అదే 500 మల్టిప్లికేషన్ అన్నప్పుడు పక్కకి 3 సున్నాలు పెట్టుకొని ఏం చేస్తావు డివైడెడ్ బై 2 చేస్తావు.
సో చాలా సింపుల్. అరే ఇక్కడ చూడండి 28 into 500 అన్నాడు అనుకోండి. 28 లో ఆప్ ఎంత 14 పక్కకి 3 zeros అంటే 14,000. సో ఎలాంటి పెన్ అండ్ పేపర్ మల్టిప్లికేషన్ లేకుండా ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. 996. ఓకే నాగేశ్వరరావు నేను చెప్తా అట్లా లైన్ లో ఉండు, లాస్ట్ చెప్తా. ఓకే రైట్. సో ఇది 47 into 500 అంటే పక్కకి ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి, 3 zeros పెట్టుకొని డివైడెడ్ బై 2. అప్పుడు నువ్వేం చేస్తావు, 2 2s 2 3s 2 5s. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇది మల్టిప్లికేషన్ విత్ 5, మల్టిప్లికేషన్ విత్ 50, మల్టిప్లికేషన్ విత్ 500. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం మల్టిప్లికేషన్ విత్ 25, multiplication with 125, multiplication with 625, multiplication with 5 అంటే 10/2, multiplication with 25 అంటే 100/4, multiplication with 125 అంటే 1000/8, multiplication with 625 అంటే 10,000/16. సో ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకేనా. సో రైట్ బాబు, నెక్స్ట్ స్లైడ్. ఓకే ఇది ఇంతకు ముందు చెప్పినట్టే 27/5 అన్నాడు. 27/5 27/5 అంటే ఇలా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ స్లైడ్ ని అబ్జర్వ్ చేయండి. అయ్యో 27/5 అంటే ఇక్కడ జస్ట్ ఈ 27 ని డబల్ చేస్తున్నాడు. 27 ఏం చేస్తున్నాడు, డబల్ చేసి డివైడెడ్ బై 10 చేస్తున్నాడు అనమాట. అంత సింపుల్. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు 92 ని డివైడెడ్ బై 5 చేసే బదులు దీన్ని డబల్ చేస్తున్నాడు. 92 ని డబల్ చేయడం ఈజీనే కదా. 92 ని డబల్ చేయడం అంటే ఎంత, 184. సో 184 పాయింట్ కాడ డివైడెడ్ బై 10 అంటే 18.4 అనమాట. సో ఇక్కడ డివిజన్ బై సేమ్ అంతే అనమాట. సో ఇక్కడ ఏం చేసిండు, దీన్ని డబల్ చేసిండు బై 10. అదే 27/50 అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి, దీన్ని డబల్ చేసి బై 100 తీసుకోవాలి. అదే 500 అనుకోండి బాబు, 500 అనుకోండి, నువ్వేం చేయాలి, ఇప్పుడు 92/500 అనుకోండి, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత అవుతుంది, 184 అవుతుంది. 500 కాబట్టి నువ్వేం చేయాలి, బై 1000 తీసుకుంటావు. 1000 తీసుకుంటావు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0184. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం. ఓకేనా. సో రైట్, నెక్స్ట్ స్లైడ్. ఇది నేను ఇంతకుముందు చెప్పలేను బాబు, ఈరోజు నేను ఒకసారి డిస్కషన్ చేస్తున్నాను. అరే ఎవరు ఊరికే లాగిన్ అవుతున్నాడు, అడ్మిన్ అవుతుండు. అరే బాబు ఇక్కడ చూడండి, 24 + 42, 24 + 42 ని అడిషన్ చేయాలి. ఇది సింపుల్ గా అడిషన్ అనమాట నాన్న, సింపుల్ గా అడిషన్. కాకపోతే ఇక్కడ నెంబర్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ ఎలా ఉన్నాయంటే మిర్రర్ నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మిర్రర్ నెంబర్స్ అంటే ఇక్కడ 24 ఉంది, 24 ఉంది. ఇక్కడ మిర్రర్ నెంబర్స్ ఏముంది, ఇక్కడ 24 ఉన్నది, ఇక్కడ ఏమవుతుంది 42 ఉంది. సరే సరే వాయిస్ బ్రేక్ కావట్లే, మంచిగానే మాట్లాడదాం. ఇక్కడ 24 ఉంది బాబు, తర్వాత దీని మిర్రర్ నెంబర్ ఏమవుతుంది 42 అవుతుంది. అంటే ఈ విధంగా నెంబర్స్ ఎక్స్చేంజ్ అయిన నెంబర్స్ ని సింపుల్ గా యాడ్ అనేది, అంటే సింపుల్ గా అడిషన్ అనేది ఎలా చేయాలో నేను చెప్తున్నాను అనమాట. సో ఏం లేదు బాబు, ఈ రెండుని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 2 + 4 6 × 11 దట్ ఈస్ ద 66. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఏముంది 3 + 7 ఎంత 20, సారీ 3 + 7 ఎంత బాబు 10, 11 తో మల్టిప్లికేషన్ చేయాలి. 10 × 11 ఎంత 110. ప్రతిదీ అంతే. ఇక్కడ 96 × 69, సారీ 96 + 69 ఉంది అనుకో, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 9 + 6 ఎంత 15, 11 తో మల్టిప్లికేషన్ చేయాలి. 11 తో మల్టిప్లికేషన్ చేసింటాం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 89 × 98 ఉంది, 89 + 98, ఇక్కడ ప్లస్ ఇది గుర్తుపెట్టుకోవాలా. 89 + 98 అంటే 8 + 9 ఎంత అవుతుంది, 8 + 9 17 అవుతుంది.
17 తర్వాత ఇది ఏంది 11 తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది 187. సో 187. సో ఇది చాలా ఈజీ. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లం లో ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మిర్రర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి 11 తో మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ నెంబర్ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే సరిపోతాయి. ఓకేనా? సో రైట్ బాబు. నెక్స్ట్ స్లైడ్. ఇది చూడండి, ఇదేంది మైనస్. ఇంతకు ముందు ఏముండే ప్లస్ ఉంటేనేమో 11 తోటి మల్టిప్లికేషన్ చేయాలి బాబు. మైనస్ ఉంటేనేమో 9 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి బాబు 42 - 24 ఉంది. సో 42 లో నుంచి 24 తీసేస్తే పాజిటివ్ నెంబరే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే 9 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 4 నుంచి 2 తీసేస్తే ఎంత బాబు 4 నుంచి 2 తీసేస్తే 2 మల్టీ ఇంటూ 2 కాబట్టి 18 ఇస్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చూడండి 48 - 84 నాన్న. 48 - 84 ఫస్ట్ 48 లో నుంచి 84 పోతే అక్కడ నెగిటివ్ నెంబర్ వస్తుంది. 48 నుంచి 84 పోతే నెగిటివ్ నెంబర్ వస్తుంది. తర్వాత నువ్వేం చేయాలి 9 తో మల్టిప్లికేషన్ చేయాలి. 8 నుంచి 4 తీసేస్తే ఎంత 8 నుంచి 4 తీసేస్తే 4 కాబట్టి 9 4 జా 36. సో ఇది ఎలాంటి క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చేయడం అంటే ఇదే. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలో చెప్తా. 9 నుంచి 2 పోతే ఎంత రా బాబు 9 నుంచి 2 పోతే 2 9 2s అంతా 18 అదే ఆన్సర్. ఇక్కడ 8 నుంచి 6 పోతే ఎంత 2 9 into 2 18. సో ఇది చాలా సింపుల్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి అన్ని మీకు పీడిఎఫ్స్ వస్తాయి ఇప్పుడు. సో అన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. రైట్. ఓకే నేను ఆల్మోస్ట్ చేసేసాను. సో లాస్ట్ ఇది ఏంటిదంటే నథింగ్ బట్ ఏంటిదంటే మీకు 41 నుంచి లాస్ట్ స్లైడ్ ఇది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా 41 to 41 స్క్వేర్ నుంచి 60 స్క్వేర్ వరకు స్క్వేర్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో సేమ్ ఇదే మెథడ్ బాబు. ఇది ఇక్కడ 499 స్క్వేర్ ఇచ్చిండు 490. ఇలా మీరు చేయనవసరం లేదు. నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పాను. జస్ట్ నేను దీనికోసం నేను తీసుకున్నా. ఎలా అంటే ఇప్పుడు 51 స్క్వేర్ ఇంతకుముందు నీ 50 స్క్వేర్ అంటే ఏం చేస్తావు బేస్ నెంబర్ ఏం తీసుకున్నావు 25 తీసుకున్నావు. 25 + 1 ఎంత 26. 1 స్క్వేర్ ఎంత 01. ఇది కూడా అంతే. ఇక్కడ 250 తీసుకుంటుండ అనమాట. బేస్ నెంబర్ ఎంత ఇక్కడ 250 తీసుకుంటున్నాడు. ఇక్కడనేమో 240 బేస్ నెంబర్ తీసుకుంటుండు. సో 251 1 స్క్వేర్ ఎంత 1 కాకపోతే 001. సో ఇది అంతా మీకు ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. చాలా స్పీడ్ గా ప్రాబ్లం చేయాలి, మనకు టైం లేదు. థ్యాంక్ యూ చేసినందుకు, ఇంత టైం కేటాయించి వాచ్ చేసినందుకు. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఓపెన్ చేద్దాం బాబు. ఓకే రైట్. ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా ప్రాబ్లమ్స్. రైట్ బాబు. ఇప్పుడు మీకు ఇది క్లియర్ గా అనిపిస్తుంది కదా, క్వశ్చన్స్ క్లియర్ గా అనిపిస్తున్నాయి లేదా? వాయిస్ రావట్లేదా? ఓకే ఓకే సరే మైక్ పెట్టుకుందాంలే రేపటి నుంచి. బాబు ఇక్కడ ఈ క్వశ్చన్స్ క్లియర్ గా అనిపిస్తున్నాయా? క్వశ్చన్స్ క్లియర్ గా పీడిఎఫ్ ఫైల్ ఉంది. క్వశ్చన్స్ క్లియర్ గా అనిపిస్తలే? ఓకే కనిపిస్తాయి. కనిపించకపోతే మీకు ఈ ఫైల్ అనేది ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్ పంపించాను. ఈ క్వశ్చన్ ఫైల్ అనేది నేను ఆల్రెడీ పంపించాను. సో ఇప్పుడు మీరు చేయాలి. నేను సింపుల్ గా చేసి చూపిస్తాను చూడండి బాబు. ఇంతకుముందు మనకు తెలుసు 68 + 86 అంటే ఏం చేయాలా 11 8 + 6 ఎంత 14. తర్వాత చూడు తర్వాత 7 + 4 ఎంత బాబు 7 + 4
7 + 4 ఎంత 11, 11 × 11 ఎంత 121. తర్వాత ఇది చూడు ఈ రెండు నెంబర్స్ 59 + 95, 5 + 9 ఎంత 14, 14 × 11. తర్వాత 62 + 26, 8 + 11 + 8 × 11 అన్నమాట. ఇవన్నిటిని మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పెద్దగా రాస్తున్నాను చూడండి. ఎగ్జామ్ లో ఇలా వచ్చింది 68 + 86 + 74 + 47 + 59 + 95 + 62 + 26. ఓకే ఓకే రైట్ బాబు. చూడండి మనం ఎలా చేస్తున్నాము అంటే ఇక్కడ ఏముంది కామన్ గా ఇక్కడ 11 ఉంది. 11 ఇంటూ ఏం చేయాలా 6 + 8 ఏమవుతుంది 14 అవుతుంది. ఇక్కడ 11 ఉంది 11 × 11 అవుతుంది. సో ఇక్కడ 11 ఉంది బాబు 11 4 5 + 9 ఎంత అవుతుంది 14 అవుతుంది. తర్వాత ఇక్కడ కూడా 11 ఉంది 6 + 2 ఏమవుతుంది 8 అవుతుంది. సో ప్రతి దాంట్లో 11 ఉంది కాబట్టి 11 అనేది మనం కామన్ తీసుకోవచ్చా 14 + 11 + 14 + 8 14 ఎంత అవుతుంది 28 అవుతుంది. 28 + 8 ఎంత అవుతుంది 36 అవుతుంది. 36 + 11 ఎంత అవుతుంది లేదా డైరెక్ట్ గా చేయండి. 4 + 1 ఎంత 5, 5 + 4 ఎంత 9, 9 + 8 ఎంత 17, 1 క్యారీ 1 1 1 1 4 47 అవుతుంది. 47 × 11 వచ్చేసి 4 11 7 7 1 5 1 5 1 7 5 1 7. ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సార్ మీరు ఇంత పెద్దగా చేసిండ్రు ఏంది చాలా సింపుల్ అన్నారంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసమే నేను చేశాను బాబు. అర్థం కావడం కోసం నేను చేశాను. కాకపోతే చాలా స్పీడ్ గా చేయొచ్చు. సో సెకండ్ ప్రాబ్లం చేసి చూపిస్తాను చూడు ఎంత స్పీడ్ గా చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది బాబు ప్రతి దాంట్లో ఇందులో 11 ఉంది, ఇందులో 11 ఉంది, ఇందులో 11 ఉంది, ఇందులో 11 ఉంది. 11 is కామన్. ఇక్కడ ఏముంది బాబు 4 + 8 ఏమైతుంది 12 అవుతుంది. This is the 12, 8 6 + 4 this is the 10, 5 + 7 12, 4 + 6 6. ఇక్కడ చూడు 12 + 12 24 + 6 30, 30 + 40 40 × 11 440. అర్థమైందా? అది కనిపించిందా బాబు మీకు? చాలా సింపుల్ గా చేసినామా లేదా? ఇంత పెద్దగా మనం చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావడం కోసమే నేను చెప్పాను. 440 అర్థమైందా? 440 ఎలా వచ్చిందో 440 బాబు. సెకండ్ క్వశ్చన్ 440. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అలాగే చేయొచ్చు బాబు. ఓకేనా? 64 + 46 79 + 97. సో అంటే ఇక్కడ ప్రతి దాంట్లో 11 ఉంది. ప్రతి దాంట్లో ఏముంది 11 ఉంది. సో 6 + 4 ఏమైతుంది బాబు 10 అవుతుంది. 7 + 9 ఏమైతుంది 16 అవుతుంది. 8 + 9 ఏమైతుంది 17 అవుతుంది. 6 + 3 ఏమైతుంది 9 అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 10 + 5 16 26 26 + 9 35 35 + 17 35 + 17 12 52. సో 52 × 11 572 572. సో ఆన్సర్ ఏ. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంది ఏ 572. నాగేశ్వరరావు డి ఏంది? ఓకే నేను క్యాలిక్యులేషన్ తప్పు చేస్తే ఓకే నో ప్రాబ్లం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయాలా? ఓకేనా? మీ దగ్గర పీడిఎఫ్ ఉంది చూడండి.
సో పీడిఎఫ్ ఉంటే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇగో ఈ తర్వాత వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ 40 ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు. 40 ప్రాబ్లమ్స్ నేను చెప్పిన మెథడ్ ద్వారా చేసేసి నాకు వాట్సాప్ గ్రూప్ లో కానీ గూగుల్ క్లాస్ రూమ్ యాప్ లో పంపించండి. నేను అందులో ఇప్పుడు సిస్టమ్ అని ఇది అప్లోడ్ చేస్తా, ఈ ఫైల్ అప్లోడ్ చేస్తా, ఈ 40 క్వశ్చన్స్ ది ఈ 40 క్వశ్చన్స్ మీరు చేసేసి నాకు పంపించండి, ఓకేనా? సో ఇంతకుముందు మీరేంది ట్రిక్స్ నేర్చుకున్నారు, ఆ ట్రిక్స్ ని ఎలా అప్లికేబుల్ చేయాలో ఈ 40 క్వశ్చన్స్ అన్నమాట. ఈ 40 క్వశ్చన్స్ లో ట్రిక్స్ ని ఎలా అప్లోడ్ చేయాలో మీరు నేర్చుకుంటారు, ఓకేనా? ఓకే బాబు, ఇంకొక చేయండి, చూద్దాం ఎవరు స్పీడ్ గా చేస్తారో. కొన్ని క్వశ్చన్స్ ఇందులో ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఓకే బాబు.